మంచి చదువును చదివినటువంటి పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళు ఏ వృత్తిలోకి, వ్యాపారంలోకి వెళ్ళాలో తెలిగి ఉంటుంది. వాళ్ళు ఏ వృత్తి, వ్యాపారంలోకి వెళ్ళాలి అనేది వారి నక్షత్ర ప్రకారం కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మనం జాతక చక్రము నిర్మాణం చేసి దశ, అంతర్దశల ప్రకారం వాళ్ళ నక్షత్ర పాదాల ప్రకారము తెలుసుకోవచ్చు. కానీ ఉదాహరణకు మీకు కొన్ని విషయాలు తెలియాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అన్న విషయం మీద అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వ్యక్తులు ఏ వృత్తి, వ్యాపారంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందో ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. మా మొబైల్ నంబర్ 9494962192. ఈ నంబర్‌ని సంప్రదించి జాతకము మీరు చెప్పించుకోవచ్చు. ఈ అశ్విని మొదటి పాదంలో గనక పుట్టి ఉంటే మిలిటరీ, రైల్వే రంగం, యంత్ర సంబంధమైనటువంటి ఉద్యోగాలు, వివిధ పరిశ్రమలకు సంబంధించినటువంటి వృత్తులు, పశు వైద్య సంబంధమైనటువంటి ఉద్యోగాలు, జైలు, కోర్టు సంబంధించినటువంటి ఉద్యోగాలు, రాగి లోహ సంబంధ వృత్తులు, జోదముకు సంబంధించిన వాటిలోకి వెడతారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గుర్రపు జాకీలు, పరుగు పందాల్లో కొంచెం డబ్బు పోగొట్టుకునే తత్వము, లేదా పేకాటలో డబ్బు పోగొట్టుకునే తత్వము, లేదా బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకునే తత్వము వీరికి ఉండడానికి అవకాశం ఉంటుంది. కొంచెం దాన్ని కూడా జాగ్రత్తగా ఉంచండి. వృత్తి, ఉద్యోగము అన్నారు. ఇవి చెప్తున్నారు అంటున్నారు గదా! వృత్తి, ఉద్యోగ, వ్యాపారము భవిష్యత్తుకు సంబంధించినది. నేను చెప్పినటువంటి పేకాట, గుర్రపు స్వారీ, పందాలు, జోదము వీటన్నిటి కూడా ఆ సంపాదన పోగొట్టుకునేది. కాబట్టి దానిని కూడా దీనిలో చెప్తే మీకు అర్థమవుతుందనే ఉద్దేశం చేత ఈ విషయం కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటివి కనుక మీలో, మీ పిల్లల్లో గనక చూస్తున్నట్టయితే కొంత మానుకోవడం మంచిది. వీటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదొకటి గుర్తుంచుకోండి. అశ్విని నక్షత్రము మొదటి పాదంలో ఉంటే దా దాదాపుగా డబ్బుని మీ చేత్తో మీరు తెలిసి పారబోసుకునే తత్వం ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది మొదటి పాదము అశ్విని నక్షత్రం వారి గురించి. తదుపరి వీడియోలో రెండవ పాదం అశ్విని నక్షత్రం గురించి కూడా తెలుసుకుందాము.